2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇది తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది. శని ఆదివారాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సంబంధించినటువంటి ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. శుక్రవారం రాత్రి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయింది. ఉదయం మళ్ళీ వాన మొదలైంది. ఉదయం నుంచి కూడా వర్షం పడతానే ఉంది. చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురవగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లాయి. గాజుల రామారంలో రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. హైడ్రా సిబ్బంది అక్కడ క్లియర్ చేశారు. సూరారం జంక్షన్ వద్ద మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూకట్పల్లి ప్రగతి నగర్లో రోడ్డు మీద చెట్టు ఒరిగింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూకట్పల్లిలో చెట్లు విరిగిపడ్డాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. హైడ్రా, జేహెచ్ఎంసీ, మాన్సూన్ సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తూ ఉన్నారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్లో. ఏ విధంగా రోడ్ల మీద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఇళ్ల దగ్గర వర్షపు నీరు నిలిచిపోయింది. పూర్తిగా వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. బయటకు వస్తే మోకాళ్ల లోతు నీటిలో నడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు భారీ వర్ష సూచన ఉంది. ఈరోజు రేపు 2 రోజులు కూడా భారీ వర్షాలు పడతాయని చెప్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. భారీ వర్షాలకు పూర్తిగా లోతట్టు ప్రాంతాలు, ప్రధాన ఏరియాల్లో ఉన్న జంక్షన్స్ వద్ద, సిగ్నల్స్ వద్ద కూడా వాటర్ నిలిచిపోయి ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితుంది. ఈరోజు ఉదయం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డ పరిస్థితుంది. వర్షం పడతానే ఉంది. ఎక్కడా కూడా తెరిపి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. రాత్రి బాగా పడింది. రాత్రి హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ వర్షాలు జోరందుకున్న పరిస్థితుంది. శనివారం ఉదయం నుంచి వర్షం ప్రారంభమైంది. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మళ్ళీ మారిపోయి వర్షం పడుతూ ఉంది. నగరవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు నీరు చేరుకుంటుంది. రోడ్లపై కూడా వర్షపు నీరు నిలిచింది. ఇవాళ చాలా జిల్లాల్లో ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది. లోతట్టు కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎగువ నుంచి ఆ వర్షపు వరద అనేది వస్తున్న నేపథ్యంలో ఇట్లా ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక పంపింది. శని ఆదివారాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 2 రోజులకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. శనివారం అన్ని జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, మహబూబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు రేపు శని ఆదివారాలు భారీ వర్ష సూచన ఉంది తెలంగాణకు. తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేసిన పరిస్థితుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. గత రాత్రి వర్ష బీభత్సానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు. రోడ్లన్నీ కూడా కుంభవృష్టి కురవడంతో, కుండపోతగా వర్షాలు చాలా ప్రాంతాల్లో కురవడంతో మొత్తం కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితుంది. మీరు 3 బాక్సులు చూస్తున్నారు స్క్రీన్ మీద. కాలనీలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన కూడళ్లలో, జంక్షన్స్ దగ్గర ఏ విధంగా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది, వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక దగ్గర చూస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని ఇంకొక విజువల్లో మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితిని ముసురు కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఎండ కనిపించిన దాఖలా లేదు. వర్షం పడతానే ఉంది. నిన్న ఈవినింగ్ మొదలైనటువంటి వర్షం ఇప్పటి వరకు కురుస్తానే ఉంది. చాలా ప్రాంతాలన్నీ కూడా
అదే విధంగా ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒకవైపు ప్రాజెక్టులకు జలకళ కనిపిస్తుంది, ప్రాజెక్టులు పూర్తిగా వరద ప్రవాహం పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ వరద ప్రవాహానికి పూర్తిగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండను తలపిస్తూ ఒక చోట ప్రమాదకర స్థాయిలో ఆ వరద ప్రవాహం కనిపిస్తుంది. అక్కడ ప్రాజెక్టుల దగ్గర లోతట్టు ప్రాంతాలు, ఆ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, గత కొన్ని రోజులుగా ఇదే విధంగా వర్షం ముంచెత్తుంది. గత వారం రోజుల నుంచి 1-2 రోజులు తెరిపిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ వర్షాలు పడతానే ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. ఈరోజు రేపు తెలంగాణలో అయితే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి జిల్లాలన్నీ కూడా హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ములుగు కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, మహబాద్ కావచ్చు, సో ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్ష సూచన ఉంది. చాలా చోట్ల కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు, మరికొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, ఇంకొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఆరెంజ్ అలర్ట్ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రెడ్ అలర్ట్ అతి భారీ వర్ష సూచన అన్నమాట. ఈ రెడ్ అలర్ట్ ఇప్పటివరకు అయితే కొన్ని తక్కువగా ఉంది, ఇది పెరిగినా పెరగచ్చు. ఎందుకంటే ఈ అలర్ట్ జారీ చేసే పరిస్థితి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా రేపు కూడా ఈ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి పడినటువంటి భారీ వర్షం ముఖ్యంగా హైదరాబాద్లో అయితే కూకట్పల్లి లాంటి ఏరియాలో కుండపోత వర్షమే కురిసింది. కూకట్పల్లి, తర్వాత శేరిలింగంపల్లి కావచ్చు, బాలానగర్ కావచ్చు, మూసాపేటు, ఎర్రగడ్డ, అమీర్పేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. ఎక్కడికక్కడ మాన్సూన్ మానిటరింగ్ బృందాలు, జేహెచ్ఎంసీ, హైడ్రా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే వాటర్ నిలిచిపోయి ఉంటుందో, ఏ జంక్షన్లో అయితే మోకాళ్ళ లోతు వాటర్ నిలిచిపోయి ఇబ్బందికర పరిస్థితుందో అక్కడ వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడికి చేరుకొని నిలిచిపోయినటువంటి వాటర్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వేగంగా మెరుపు వేగంతో పనులు జరుగుతున్న పరిస్థితుంది. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే శిథిలావస్థకు చేరుకున్న భవనాలు అయితే ఉన్నాయో, 100 సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తూ ఉన్నారు. మీరు వెంటనే ఖాళీ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే భవనం కూలిపోయిన ఘటనలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తున్నాయి, ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు గమనిస్తూ ఉన్నాం. సో ఢిల్లీలో వర్షాలు బాగా పడుతున్నటువంటి నేపథ్యంలో దర్గా పైకప్పు కూలిపోయి 10ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి, కొంతమంది చనిపోయారు కూడా. సో అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు అంటే పురాతన భవనాలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉండకూడదు. అలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఏరియాలో ఏదైనా ఉన్నా కానీ జిహెచ్ఎంసీ అధికారులకు చెప్తే వాళ్ళు వచ్చి వెంటనే కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడమా, లేకపోతే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి అదే కాలనీలో ఇంకెక్కడన్నా వాళ్ళకి ఉండటానికి సదుపాయం కల్పించడమా, ఇవన్నీ కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేసే అవకాశం కనిపిస్తుంది. సో వెంటనే ఆ బిల్డింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది కూడా వాళ్ళు చూస్తారు. 1-2 సార్లు చెక్ చేసుకొని ఇప్పటికైతే పర్లేదు అనుకుంటే అందులో ఉంచుతారు, లేదు ఇబ్బంది అనుకుంటే కనుక వెంటనే అక్కడి నుంచి వాళ్ళని బలవంత పెట్టైనా సరే, ఎందుకంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా, అధికారులు ఎప్పుడు కూడా. సో వాళ్ళు ప్రాణాలకి ఇబ్బందికర పరిస్థితి ఉంది అంటే కనుక వెంటనే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. ఈరోజు రేపు అతి భారీ వర్ష సూచన ఉంది. తెలంగాణకి సంబంధించి ఈ 2 రోజుల పాటు ముంపు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒక హెచ్చరిక కూడా పాస్ అయింది. ఆదివారం సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు పడబోతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.